ఏపీలో ఫ్రీ బస్సులపై ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. ఏ బస్సులో ఎక్కడి వరకు మహిళలకు ఫ్రీ బస్సు నడుస్తుందనే దానిపై క్లారిటీ ఇచ్చింది సర్కార్. మొత్తం 5 రకాల బస్సుల్లో మాత్రం మహిళలకు ఫ్రీగా వెళ్లే అవకాశం ఇచ్చింది. పల్లె వెలుగు, ఆల్టా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్ ఛాన్స్ ఇచ్చింది. మరోవైపు మిగతా బస్సుల్లో ఛార్జీలు పెట్టింది ఏపీ సర్కార్. ఏపీలో ఫ్రీ బస్సులపై ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. ఏ బస్సులో ఎక్కడి వరకు మహిళలకు ఫ్రీ బస్ నడుస్తుందనే దానిపై క్లారిటీ ఇచ్చింది. మొత్తం 5 రకాల బస్సులు మాత్రం మహిళలకు ఫ్రీగా వెళ్లే అవకాశం ఇచ్చింది. పల్లె వెలుగు, ఆల్టా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్ ఛాన్స్ ఇచ్చింది. మరోవైపు మిగతా బస్సులో ఛార్జీలు పెట్టింది ఏపీ సర్కార్. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వైశాలి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో 15వ తేదీ నుంచిగా మహిళలకు ఉచిత బస్సు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అలాగే విధి విధానాలు అన్ని కూడా ప్రభుత్వం ఒక జీవో ద్వారా విడుదల చేసింది. ఏదైతే 15వ తేదీ నుంచి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అయితే ఒక సంవత్సరం తర్వాత ఆగస్టు 15 నుంచి కూడా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు హామీని అయితే నెరవేర్చబోతోంది కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పటికే అన్ని సిద్ధం చేశారు. అయితే గత సంవత్సరం నుంచి కూడా అటు కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఉచిత బస్సు మీద అధ్యయనం చేసినటువంటి బృందం చివరికి ఎట్టకేళ్లకు ప్రభుత్వం ఇంకా 15వ తారీఖు నుంచి ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు మీద అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏ బస్సులు వెళ్ళాలి, అలాగే పూర్తి స్థాయిలో 75% వరకు కూడా మహిళలకు ఉచిత బస్సుల కోసమే ఉపయోగించనున్నారని చెప్పి కూడా దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా జీవో ద్వారా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైతే ఇటు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రం అందరూ కూడా స్వాగతిస్తున్నారు. మరి చూడాలి మహిళలు ఎందుకైతే గతంలో జరిగినటువంటి పక్క రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి గొడవలు కావచ్చు, తోపులాట కావచ్చు, ఇవన్నీ కూడా జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా ప్రభుత్వం తరపు నుంచి అయితే చెప్తున్నారు. మరి దీనిపై మహిళలు ఎలా స్పందిస్తారో, ఒకవేళ ఏ బస్సులకు అనుమతి ఉంటుంది, ఓన్లీ పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ బస్సుల వరకే పరిమితం అవుతుందా, లేకపోతే ఇంకా డీలక్స్ బస్సుల నుంచి కూడా ఉంటుందా, అలాగే జిల్లాల అయితే మొదట్లో జిల్లాల వరకే అని చెప్పి ఒక వాదన వచ్చింది. అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకత రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీ బస్సు అమలు చేసే దిశగా అయితే ప్రభుత్వం చర్య తీసుకున్నది. సంతోషకరమైన వార్త అని చెప్పుకోవచ్చు మహిళలకు. మరి దీన్ని బట్టి చూస్తే మహిళలు ఎట్లా స్పందిస్తారు అనేది కూడా తెలియాల్సింది. మరి పూర్తి స్థాయిలో ఇంకా ఏ బస్సులు ఎక్కడెక్కడ ఏ రూట్ లో ఉంటుంది అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో మరో 2 రోజుల్లో కూడా ఇవన్నీ కూడా విడుదల చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెబుతోంది. మహిళలకు మాత్రం ఇదొక మంచి శుభవార్త అని చెప్పాలి. ఇంకా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా కూడా మహిళలు ఉచిత బస్సు వినియోగించుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. 0 ఫేర్ టికెట్ తో ఈ బస్సును అయితే నడపబోతున్నారు. ఒక ఆధార్ కార్డు అలాగే ఓటర్ కార్డు ఉంటే చాలు మహిళలు ఏపీలో బస్సు ఎక్కి వెళ్ళొచ్చు అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి స్థాయిలో విధి విధానాలు కూడా రావాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది వైశాలి. అయితే ఈ ఉచిత బస్సుపై ప్రతిపక్షాల స్పందన ఏంటి? ప్రతిపక్షాలు అయితే చెప్తున్నారు, అయితే ఒక సంవత్సరం అయిపోయింది, ఆ సంవత్సరం తర్వాత ఏదైతే ఈ బస్సు ప్రారంభిస్తున్నారు ఇంతవరకు మహిళలకు ఎటువంటి ఉంటుంది, అలాగే ఎంత శాతము అలా కావచ్చు, అలాగే ఈ స్టేట్ వైడ్ ఉంటుందా లేదా అన్నది కూడా క్లారిటీ ఇవ్వలేదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు మాత్రం స్త్రీశక్తి పేరిట ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 5 కేటగిరీల్లో బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అందించబోతున్నట్లుగా ప్రభుత్వం అయితే చెబుతోంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అలాగే సిటీ, ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్ బస్సుల్లో
ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్పి కూడా ఈ జియో గైడ్ లైన్స్ ద్వారా విడుదల చేసింది. అలాగే బాలికలు అలాగే మహిళలు ట్రాన్స్జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెబుతోంది. అయితే తిరుమల తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం మాత్రం వర్తించదని చెప్పి కూడా ఒక స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని చెప్పి కూడా చెప్తున్నారు. సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు ఈ పథకం ఏదైతే మహిళలకు ఉచిత పథకం అయితే వర్తించదు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. బస్సుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశించింది అధికారులను. అన్ని బస్సుల్లో కూడా సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓవర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీని కూడా ఆదేశించింది ప్రభుత్వం. రవాణా ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఈ సందర్భంగా దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి మొత్తానికి ఒక పథకం మరొక పథకం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల అమల్లో మరో పథకం కూడా 15వ తారీఖు నుంచి కూడా ఇంకా అమలు కాబోతోంది. ఇంకా అన్ని హామీలను కూడా అమలు చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాన్ని కూడా అటు కూటమిలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చాలా సంతోషంగా చెప్తున్నటువంటి అయితే పరిస్థితి ఉంది. అయితే ఇంటర్ స్టేట్ కు సంబంధించిన బస్సుల్లో అయితే ఈ పథకం వర్తించదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే 15న మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించే అవకాశం ఉంది ఈ పథకాన్ని. ఈ పథకం వల్ల ఏపీఎస్ఆర్టీసీకి చెందినటువంటి మొత్తం బస్సుల్లో 74% బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. సంస్థలో మొత్తం 11,449 బస్సులు ఉండగా వీటిలో 8,458 బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుంది. అల్ట్రా డీలక్స్, సూపర్ డీలక్స్, నాన్ ఏసీ స్లీపర్, స్టార్ లైన్, ఏసీ బస్సులు, తిరుమల ఘాట్ బస్సులు కలిపి మొత్తం 2,991 బస్సుల్లో ఫ్రీ జర్నీ వర్తించదని చెప్పి కూడా చెప్తున్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి అధికారులకు చెప్పడంతో అధికారులు కూడా అదే పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఈ పథకం అమలు వల్ల ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అంచనా వేసిన ఆర్టీసీ అధికారులు డ్రైవర్లు, కండక్టర్ల కొరతను అధిగమించడానికి కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి డిపోలో కూడా రోజువారీ ప్రాతిపదికన తాత్కాలిక డ్రైవర్ల సంఖ్యను పెంచుతున్నారు. ఆయా జిల్లాల ప్రజా రవాణా శాఖ అధికారులు ఈ మేరకు చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని డిపోలలో ఇతర విధులు అయితే ఓడి నిర్వహిస్తున్న కండక్టర్లు విధులు రద్దు చేసి వారిని బస్సులలో డ్యూటీలకు పంపనున్నారు. కొన్ని బస్టాండ్లలో నాన్ స్టాప్ బస్సులకు టికెట్లు జారీ చేసే గ్రౌండ్ బుకింగ్ కేంద్రాల్లో ఉన్న కండక్టర్లను కూడా బస్సు డ్యూటీలకు కేటాయించనున్నట్లుగా తెలుస్తుంది. అవసరమైన చోట కొద్ది రోజుల పాటు కండక్టర్లు డబుల్ డ్యూటీలు చేయాలని డిపో మేనేజర్లు అయితే ఇప్పటికే కండక్టర్లకు వాళ్ళని కోరినట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి ఈ పథకం ఎంతవరకు సక్సెస్ అవుతుంది. మహిళలు అయితే కర్ణాటకలో కావచ్చు, తెలంగాణ కావచ్చు, మొదట్లో అయితే తోపులాటలు, గొడవలు పెద్ద ఎత్తున మహిళల పట్ల జరిగాయి. సో అవన్నీ జరగకుండా చర్యలు తీసుకున్నట్లుగా ప్రభుత్వం అధికారులు అయితే చెప్తున్నారు. మరి చూడాలి 15వ తారీఖు మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభమైన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర.